భయంకరమైన దెబ్బలు, రక్తస్రావము ద్వారా ఆయన ఆ రోజు సిలువ మీద మరణించాము అని చాలాసార్లు మనం గుర్తు చేసుకుంటాం. కొన్ని నిమిషాలు ఆయన గెత్సెమనే తోట నుంచి గొల్గతాకు వెళ్ళే వరకు నాకంటే ఎక్కువ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నూతనంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మరి ఒక్కసారి ఆయన నూతనంగా ఆయన ప్రేమను రుచి చూపించబోతున్నాడని మాత్రము నాకు తెలుసు. చాలా మంది చనిపోయాడు, 3 మేకులు పీక్కోలేకపోయాడు, బలహీనుడైన దేవుడు ఈయన ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు అలాగ చేయలేదు, వాళ్ళందరినీ శిక్షిస్తే బాగుండేది కదా, ఒక మాటతో ఆయన గద్దించిన దేవుడు అందరినీ, వీళ్ళని గద్దించలేకపోయారా, ఇలాంటి అనుమానాలు క్రైస్తవులు అయి ఉండి కూడా ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు శారీరకంగా సొంత ఆలోచనలతో లేదంటే మనకున్న మానవ జ్ఞానంతో ఆలోచించినట్లయితే చాలా మందికి బ్లడ్ ప్రెషర్ తెలుసు, రక్తపోటు. ఎందుకు? రక్తంలో ఉన్న ఒత్తిడి వల్ల రక్తపోటు, బీపీ పెరిగిపోయిందంటారు. అది ఇంకా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆ రక్త నాళాలు ఎక్కడైతే చిన్నగా అయిపోతాయో దాన్ని క్యాపిలరీస్ అంటాము. ఆ క్యాపిలరీస్ చితికిపోతాయి ఆ ప్రెషర్ తట్టుకోలేక. పెద్ద పెద్ద నాళాలంటే పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ ప్రెషర్ తట్టుకోగలవు. కానీ చిన్నగా వచ్చిన తర్వాత ఈ మన వేర్లల్లో లేకపోతే మన ఫోర్ హెడ్ మీద, మన ఫేస్ మీద చాలా చిన్నగా అయిపోతాయి. ఆ చిన్న బ్లడ్ వెజల్స్ ఆ ప్రెషర్స్ని తట్టుకోలేవు. ఆ చిన్న రక్తనాళము ఎప్పుడైతే ఆ ప్రెషర్ తట్టుకోలేదో, రక్తము ఆయన చెమట గ్రంథంలోంచి వచ్చిందంటే ఇప్పటికీ ఆయన ముఖం ఎలాగుండో ఊహించుకోవాలి. కొంతమంది చెమట వచ్చినప్పుడు ఆ చెమట కారడం మనం చూస్తాం మొహం మీద. ఈరోజు మనము ధ్యానిస్తుండగా చెమట కారట్లేదు, ఆయనకి రక్తము కారుతుంది. అంటే ఆయన చూసిన వారు ఆ రోజు ఆయన ముఖం మీద రక్త బిందువులు అప్పటికే ఉన్నాయి. అంత ఒత్తిడి. ఎందుకంటే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడిగా రావడం మాత్రమే కాదు, కానీ ఈ శరీరములో నలగొట్టబడ్డానికి వచ్చాడు. మన శరీరానికి ఎంత నొప్పి ఉంటుందో, మన శరీరానికి ఎంత బాధ ఉంటుందో అంతే సమానమైన బాధ ఆ రోజు ఆయన శరీరంలో ఉంది. దాని తర్వాత ఆయనను తీసుకొని చెరసాలకు తీసుకొని వెళ్తారు. వాళ్ళు కక్షతో ఆయనను తీసుకెళ్తున్నారు. ఆయనని పరీక్షించడానికి కాదు, ఆయనని ప్రశ్నించడానికి కాదు, ఆయనని చిత్రహింసలు పెట్టడానికి తీసుకెళ్తున్నారు. చరిత్రకారులు ఏం చెప్తున్నాడంటే ఆయన చెరసాలలోకి వెళ్ళినప్పటికే ఆయనని బట్టలు తీసేసి 2 చేతులు దగ్గరికి కట్టి పైనుంచి వేలాడదీస్తూ వీపు భాగంలోంచి కొట్టడము మొదలు పెట్టారని. అంత మాత్రమే కాకుండా అక్కడి నుంచి వారు 2-3 సార్లు ప్రశ్నించాలి. అంటే 3.5 కిలోమీటర్లు ఆయన నడిచాడు కేవలం వాళ్ళ ముందుంచి వాళ్ళ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి. రాత్రంతా నిద్ర లేదు, చెరసాల్లో ఉన్నాడు, అప్పటికే ఒత్తిడిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని 3 కంటే ఎక్కువ కిలోమీటర్లు నడిపించారు. యెరూషలేము వీధుల్లో ఈ రోజు ఉన్న డాంబర్ వీధులు లాంటివి కాదండి. అక్కడ అన్ని కూడా మెట్లుగా ఉండేవి. అది నడవాలంటే అంత సులువు కాదు. ఆయన నడిపిస్తున్నారు, అందరి ముందు నిల్చోబెట్టి అవమానపరుస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనని ఎవరైతే హోసన్నా 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 అని ఎవరైతే ఆయనని పొగిడారో, ఎవరైతే ఆయనను స్తుతించారో, ఇప్పుడు ఆయనని అందరి ముందు నిల్చోబెట్టి ఈయనను సిలువ వేయండి అంటున్నాడు. సిలువ మీద వేయాలని. సిలువ మీద వేయడం కంటే ముందర ఆయనని కొరడాలతో కొట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ కొరడా దెబ్బలు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఒకసారి ఆయనని కంప్లీట్గా దిగంబరులుగా చేసి ఆయన చేతులను అక్కడున్న స్తంభానికి కట్టివేసి వెనక నుంచి కొట్టడం మొదలు పెడతారు. 2 బలమైన రోమా సైనికులు వదలకుండా ప్రతి దగ్గర కూడా వారు కొరడాలతో కొట్టడానికి ఒకసారి అయితే ఇంకోసారి కొట్టుకుంటూ 39 సార్లు ఆయనను కొట్టినట్టు మనం చూస్తాం. ఈ కొరడాలు మనం చూసినట్లయితే ఈ కొరడా ఈరోజు మనం చూసే కొరడా కాదు. ఆ రోజు నేను చెప్పిన ప్రకారము వారు ఎంత చిత్రహింస పెట్టగలిగితే అంతగా హింసించడానికి వారు బానిసల కోసము తయారు చేసిన శిక్ష. ఆ కొరడాకి 9 పాయలుగా విడిపోతుంది. ఆ పాయలుగా విడిపోయిన తరువాత ఆఖరిలో చేపలకు గాలం వేసే ఏమంటారు, కొక్కెము అంటాం, హుక్ లాంటి హుక్స్ ఉంటాయి. ఆ హుక్స్ కి ఇంకా లాస్ట్లో ఏమంటారంటే మెటల్ బాల్స్ లేదంటే గాజు ముక్కలు, ఇంకా క్యాటిల్ బోన్స్ అంటే ఎముకలు అన్నీ కూడా వాటికి కింద వేలాడదీస్తారనమాట. ఎందుకు? వీళ్ళు కొరడా కొట్టినప్పుడు ఆ కొక్కెము
శరీరము లోపలికి వెళ్ళడానికి సహాయం చేస్తుంది. ఆ ఎముకలు ఇంకా ఆ గాజు ముక్కలు ఆ ఎముకలు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శరీరాన్ని చీల్చుకుంటూ బయటికి తీసుకురావడానికి సహాయం చేస్తాయి. ఎందుకంటే చాలాసార్లు ఒక్కొక్కసారి వారు కొరడాతో కొట్టినప్పుడు ఆ కొక్కెముతో ఆ కండరాల్లో మిగిలిపోతే మళ్ళీ కొరడా దెబ్బ కొట్టలేరు. కాబట్టి అది చీల్చుకుంటూ బయటికి రావాలి. అందుకనే దీన్ని ఇలాగా తయారు చేస్తారు. ఈ కొక్కెము అనేది చిన్నది కాదండి. చారిత్రక వాళ్ళు ఎప్పుడైతే వారు పరిశోధన చేశారో ఒక్క కొక్కెముతో ఒక్క హుక్కు గనక ఆ శరీరంలోకి దిగి చీల్చుకుంటూ రావాలి అంటే 2 అంగుళాలు వెడల్పు, 3 అంగుళాలు లోతులోకి వెళ్తుందంట. 3 అంగుళం లోతుల చర్మం ఉండదు, 3 అంగుళం లోతుల మాంసం ఉంటుంది. సో ఒక్కసారి కొడితే అలాంటి ఒక గాయాన్ని వాళ్ళు కుట్టాలంటే 20 కుట్లు పడతాయి. ఇప్పుడు ఒక్కసారి దెబ్బ కొడితే 20 కుట్లు కాదు, 9 × 20 అంటే 180 180 స్టిచెస్ పడేంత దెబ్బ క్రీస్తు యొక్క వెనక భాగం మీద పడ్డట్టు మనం చూస్తాం. ఇప్పుడు ఒక్కసారి కొడితే 180 కుట్లు. మళ్ళీ ఇంకొక సైనికుడు మొదలు పెట్టాడు, ఇంకోసారి కొడితే 180 కుట్లు. ఇలాగా 39 సార్లు 39 × 180 7020 7,000 కుట్లు పడేంతగా ఆయన చర్మము చీల్చబడిందంట. అందుకనే ఆయన కీర్తనలు 129 అంటాడు, నా దేహము దున్నబడింది. ఎందుకంటే అది కొరడా దెబ్బ మీద ఏదో వాత పడినట్టు కాదు, చర్మము చీల్చబడుతుంది. చర్మంతో మాంసము ముద్దలుగా వచ్చేస్తుంది. ఆ మాంసం ముద్దలు వేలాడుతున్నాయి. ఇప్పుడు 39 సార్లు × 9 351 సార్లు వాళ్ళు కొట్టినప్పుడు ఇంకా మాంసం ఏముంది, ఇంకా చర్మం ఏముంది? ఎంత గొప్ప వ్యక్తి అయినా 30 సంవత్సరాల యవనుడు, 33 సంవత్సరాలు కరెక్టే, కానీ ఆయన శరీరం మీద ఇంకా మిగిలింది ఏముంది? వారు సినిమాలో ఎంత ట్రై చేసినా కూడా వారు చూపెట్టలేకపోయారంట. అనుకోకుండా ఆ డైరెక్టర్ ఒక సాక్ష్యం చెప్తాడు. అనుకోకుండా ఒక రోజు వారిని ఆ షూటింగ్ చూస్తున్నప్పుడు ఆ కొరడ నిజంగానే ఆ యాక్టర్ యొక్క పక్క భాగంలో దిగిపోయిందంట. ఆ షూటింగ్ 3 నెలలు ఆపేశారు మళ్ళీ ఆయన కోలుకోవడానికి. ఒక్క దెబ్బ, అది కూడా ఇలాంటి కొరడాతో కాదు, ఇలాంటి గాయపడ్డ శరీరం. ఇంకా ఏముంది? వెనక నుంచి చూస్తే మాంసము లేదు, చర్మము లేదు, ఎముకలు కనబడుతున్నాయి. మాంసం ముద్దలుగా వేలాడుతుంది, వెనకంతా కూడా కలేబరముగా ఉంటుంది. వెనక నుంచి చూస్తే అప్పటికే అది శరీరమా, అది ఒక మనిషి ఏంటో అర్థం కాని ఆకారంలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి శరీరము వెనక మీద ఆయన సిలువను మోయాలి. ఆయన వెనక మాత్రమే కొట్టలేదండి, ఆయన మొహం మీద కూడా కొట్టారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటారు? ఉమ్మి వేశారు, పిడి గుద్దులు గుద్దారు. వీళ్ళు గుద్దే వాళ్ళేవో మామూలు మనుషులు కాదు, చాలా బలంగా కోపముతో గట్టిగా గుద్దుతున్నారు. అప్పటికి ఆయన మొహం వాసిపోయి ఉండొచ్చు. ఎంత గట్టిగా గుద్దుతున్నారంటే ఆయన మొహము మీద కూడా ఆ రక్తము గడ్డగట్టిపోయి ఉండొచ్చు. అది వర్ణించడానికి కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయము నేను కోరుకుంటున్నాను. నేను వర్ణించడానికి కూడా నాకు మాటలు సరిపోకపోయినా మీరు వింటున్నారని నేను నమ్ముచున్నాను. ఈ ముళ్ళ కిరీటము కూడా తయారు చేసినప్పుడు బయట ఉన్న జుట్టు మాత్రమే కాదు, దాని కింద చర్మం ఉంటుంది, దాని తర్వాత కొన్ని లేయర్స్ ఉంటాయి, దాని కింద నరాలు ఉంటాయి, దాని కింద ఈ యొక్క ఎముక లాంటి పుర్రె ఉంటుంది. ఆయన ఒక ముళ్ళతో ఒత్తినప్పుడు ఈ యొక్క చర్మము దాటి ఆ నరాల ఉన్న లేయర్లోకి వెళ్ళినప్పుడు ఆ నరాల్లోంచి మంట, అక్కడి నుంచి రక్తము కారుతుంది. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సిలువ వేయాలి, సిలువను మోయు అని ఒక సిలువను తీసుకొచ్చా. ఈరోజు ఆ సిలువ ఆయన మోసింది ఈరోజు మనం చూసేలాంటి సిలువ కాదు, మంచిగా పాలిష్ వేసి పెయింట్ వేసి ఉన్నది కాదు. రమారమి 55 నుంచి 60 కిలోలు ఉంటుందంట ఆ సిలువ. ఈయనకు రాత్రి నిద్ర లేదు, తిప్పారు, చెమట రక్తమై కారిపోతుంది, వెనక దేహము దున్నబడింది, ఓపిక లేదు, కానీ ఆయన సిలువ మోయడానికి సిద్ధపడ్డాడు. ఆయన మోసిన సిలువ ఇంచుమించు 1 కిలోమీటర్ నడవడం కాదు, గోల్గొతా అనే కొండ ఎక్కాలి. నడవడానికి ఎక్కడానికి ఉన్న తేడా మీకు తెలుసు అనుకుంటా. సిలువ మోసినప్పుడల్లా కూడా అది జారిపోతుంది, అది మళ్ళీ ఆ వెనక దున్నబడిన శరీరం మీద వేస్తున్నారు. అందుకే ఒకసారి అది పడిపోయినప్పుడు సీమోను అనే వ్యక్తి దాన్ని ఆయన తీసుకొని వెళ్ళడం మనం చూస్తాం. ఈ సిలువను మోస్తూ వెళ్ళిన తర్వాత ఈ పచ్చి శరీరం మీద ఈ మాంసలు ముద్దలు వేలాడుతూ కొన్ని కింద పడిపోతూ రక్తము కారుతున్నప్పుడు కూడా ఆయన తిరిగి ఏడుస్తున్న వారితో అంటారు,
నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. సిలువ మీద వేలాడదీయాలి. కేవలము సిలువ మోయడము మాదు, కానీ మేకులు కొట్టినప్పుడు మనం చూస్తాము 2 మేకులు చేతుల పైన, ఒక మేకు 2 కాళ్ళ మీద కలిపి కొట్టినట్టు చూస్తాం. ఆయన చాలాసార్లు మనకున్న ఫొటోస్ని బట్టి ఈ అరి చేతిలో కొట్టామనుకుంటా. అరి చేతిలో వారు కొట్టలేదు, ఎందుకంటే ఆయన వేలాడాలి అంటే అరి చేయి యొక్క స్ట్రెంగ్త్ సరిపోదు, ఎందుకంటే ఆయన బరువు మొత్తము కూడా ఆ 2 చేతులు మోయాలి కాబట్టి. ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళి దేని నుంచి అయినా వేలాడడానికి చూడండి, చేతులు మొత్తం ఎర్రగైపోతాయి, వదిలేస్తాం. అయితే ఈ 2 చేతుల మీద ఆయన వేలాడాల్సినప్పుడు ఇక్కడ మణికట్ రిస్ట్ అంటాం కదా, అక్కడ వారు మేకు కొడతారు, ఎందుకంటే ఇక్కడ ఒక లిగమెంట్ ఉంటుంది. సో ఆ సిలువ మీద ఆ 2 చేతులకు మేకులు కొట్టినప్పుడు వారు, చెప్పాను కదా, వారి ఉద్దేశము వారిని చంపడం కాదు, బ్రతికున్నప్పుడే భయంకరమైన పెయిన్, నొప్పి ఆ వ్యక్తి భరించాలి. ఆ మేకు కొట్టినప్పుడు కూడా ఎక్కడ కొడతారంటే, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు చూస్తాం, ఇలా కట్ చేసుకుంటారు రిస్ట్ మీద. ఎందుకు? అక్కడ ఒక ఇంపార్టెంట్ రక్తనాళం ఉంటుంది, అక్కడ రక్తం వెళ్ళిపోతే చనిపోతారు. అది తగలకుండా మధ్యలోంచి ఆ మేకు కొడతారు, అంటే ఆయన చనిపోకుండా ఆ పెయిన్ ఆయనకు తెలియాలని. కానీ ఆ మధ్యలోంచి వెళ్ళినప్పుడు రక్తనాళమును తప్పించుకున్న నరాన్ని తప్పించుకోలేదు ఆ మేకు. ఆ నరముని నుంచి ఆ మేకు దిగినప్పుడు ఆ నరములోంచి వచ్చే నొప్పి ఎలాగుంటుందంటే, కరెంట్ షాక్ కొట్టినప్పుడు తగులుతున్నట్టు ఆయన పెట్టుకొని ఆ 2 మీద వేలాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 2 కాళ్ళ మీద కూడా అదే చేశారు. వారు రక్తము పోకుండా నరంలో దిగేటట్టు, ఎందుకంటే టార్చర్ అంటే ఆ సిలువ మీద వెళ్ళిన వారు భయంకరమైన నొప్పి, బాధ భరించలేనంతగా కండరాలు విడిపోయాయి, ఎముకల గూడిగా మారింది, మొహం మొత్తం వాసిపోయింది, తల నుంచి రక్తం కారుతుంది. ఆ 2 మేకుల మీద ఆయన చేతులు ఉన్నాయి, ఇంకొక మేకు మీద 2 కాళ్ళు ఉన్నాయి. ఆయన సిలువ మీద ఇప్పుడు వేలాడాలి. వేలాడాలన్నది చాలా సులువైన విషయం కాదు. ఎప్పుడైతే ఆయనని సిలువ మీద నిల్చోబెట్టారో ఇక్కడ నుంచి యాతన మామూలుగా ఉండదండి, ఎందుకంటే ఆయన బరువు అంతా 2 చేతులు భరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక మనిషి ఊపిరి తీసుకోవాలంటే 2 క్రియలు జరుగుతాయి, ఒకటి ఇన్హలేషన్, ఒకటి ఎక్సలేషన్. అంటే ఊపిరి లోపలికి తీసుకోవాలి, ఊపిరి బయటికి తీయాలి. ఊపిరి లోపలికి తీసుకున్నప్పుడు ఆ ఊపిరితిత్తులు కింద ఒక పొర ఉంటుంది, డయాఫ్రమ్ అని, అది పైకి నొక్కినప్పుడే మన లంగ్స్ పైకి వెళ్ళి మనము ఊపిరి తీసుకుంటాం. చూడండి, మనం ఒక్కొక్కసారి మన ఊపిరి తీసుకోవడం కూడా చాలా సులువుగా భావిస్తాం. మనకి ఈరోజు ఎలాంటి నొప్పి బాధ లేదు, అందరూ శ్వాస తీసుకుంటున్నాం, కానీ ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. కొంతమంది ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆయాసపడ్డారో, ఆక్సిజన్ సిలిండర్ తీసుకున్నారో, అప్పుడు ఆ ఊపిరి యొక్క విలువ తెలిసింది, ఆయాసం అనేది తెలిసింది. ఈ డయాఫ్రమ్ అనేది పైకి వెళ్ళడం లేదు, ఎందుకంటే ఈ బరువుతో ఆయన సిలువ మీద ఉండలేకపోతున్నాడు, జారిపోతున్నాడు కిందికి. జారిపోయినప్పుడు ఈ డయాఫ్రమ్ పైకి రావాలంటే ఫస్ట్ ఆయన పైకి రావాలి. సో ఆయన ప్రతిసారి ఆ హ్యాంగ్ చేసినప్పటి నుంచి ప్రతిసారి శ్వాస తీసుకున్నప్పుడల్లా కూడా ఆయన అన్నప్పుడు ఏమవుతుంది, ఆయన వెనుక భాగం అంతా కూడా సిలువకు రాసుకుంటూ పైకెళ్ళి మళ్ళీ ఆయన ఆ బరువుతో ఆయనని పైకి తీసుకెళ్ళి ఆ శ్వాస తీసుకోవడానికి ఆయన శరీరాన్ని సహకరించేలాగా చేస్తున్నాడు. చాలా మంది ఆ కొరడా దెబ్బలకే చనిపోతారు, కొంతమంది ఆ సిలువ దగ్గరే చనిపోతారు, కొంతమంది ఈ సమయంలో కూడా చనిపోతారు. చాలా బ్లడ్ లాస్ అయింది ఇప్పటికీ ఈ పాటికి యేసుక్రీస్తు, ఎందుకంటే అంత బ్లడ్ లాస్ అయితే బ్లడ్ ప్రెషర్ పడిపోవాలి. అలాంటి సమయంలో షాక్ అంటారు, షాక్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్పృహ కోల్పోతారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా స్పృహ కోల్పోలేదు. సిలువ మీద ఆయన స్పృహ కోల్పోలేదు, రక్తం వెళ్ళిపోతున్న ఆయన స్పృహ కోల్పోలేదు. సిలువ మీద 7 మాటలు ధ్యానించినప్పుడు ఏదో గుడ్ ఫ్రైడే కదా 7 మాటలు ధ్యానిస్తామని చులకనగా రావద్దు. 7వ మాటకు అందుకుంటాంలే. ఆ మాటలో ఆయన పడిన శ్రమ నీకు అర్థమైతే, ఆయన అనడానికే ఆయన వెనుక మొత్తము దున్నబడి ఆయనకున్న నరాలన్నీ తెగిపోయేంత నొప్పి వస్తుంటే అందులో కూడా కొన్ని మాటలు పలకడానికి చూశాడంట తండ్రి. ఎందుకంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉన్నప్పుడు నీవు నేను చేయాల్సిన కార్యం ఇంకా ఏదైనా మిగిలిపోతుందేమో అని సమస్తము సమాప్తి చేయడానికి ఇంకా ఆయన అక్కడ మాట్లాడడం మొదలు పెట్టాడు. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో కూడా ఏం మాట్లాడాడంట తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. అంతలో కూడా వీరిని క్షమించు అంటున్నాడు. అంతలో కూడా ఆయన బాధ్యతను మర్చిపోలేదు. తల్లి, ఇదిగో నీ కుమారుడు. అందరి ముందు అవమానంగా దిగంబరంగా ఒక కొడుకు తన తల్లి ముందు నిలుచొని చనిపోతూ
అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పడానికి ఎంత ప్రేమ అవసరం. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో ఆ నొప్పి, ఆ బాధ ఇంకా ఎక్కువైనప్పుడు ఆయన మన పాపాన్ని మోసాడంట, పాపిగా మారాడు. ఈరోజు నీ గురించి ఒక్క నింద వేస్తే నువ్వు తట్టుకోలేవు, ఒక్క కామెంట్ నీ మీద పెడితే తట్టుకోలేవు. వారు ఇలాగన్నారు అని. ఆయన ఏ పాపము చెయ్యని ఆయన మీద సమస్తము లోకంలో ఉన్న పాపమును మోయడం కాదు, ఆయన పాపిగా మారాడు. పాపిగా మారినప్పుడు ఆ పాపాన్ని తండ్రి ముట్టుకోలేదు, తండ్రి వదిలేశాడు. తల్లి ఏం చేయలేకపోతుంది, శిష్యులు ఏం చేయలేకపోతున్నారు. ఏ తండ్రి అయితే తన సొంత కుమారుణ్ణి పరలోకం నుంచి పంపాడో ఆ తండ్రి కూడా వదిలేశాడు. కొంతమంది అంటారు శారీరకంగా ఎంత బాధ అయినా భరించచ్చు, కానీ గుండె పగిలిపోయే బాధ, మానసిక బాధ భరించలేము అని. ఆయన చేతుల్లో ఎలక్ట్రిక్ షాక్ లాంటి నొప్పి ఉన్నా, శరీరం అంతా నుజ్జుగా అయిపోయి, అప్పుడు కూడా వారు అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు. వీరు ఆయన హృదయాన్ని పగలగొట్టడం మాత్రమే కాకుండా తండ్రి ఆయనను విడిచిపెట్టాడన్న బాధలో కూడా ఏలి ఏలి లామా సబక్తాని అన్న తరువాత ఎప్పుడైతే ఆయన కార్యం ముగించాడో అప్పటి వరకు ఆయన ప్రాణము పోలేదు. ఆయన ప్రాణము పోలేదు. రోమా సైనికులు ఆయన ప్రాణాన్ని తీయలేదు. యోహాను సువార్త 19:32 మనం చూసినట్లయితే, మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం వరకు వారిని క్రాస్ మీద పెట్టలేరు. ఆయన లేఖనములు నెరవేరునట్లుగా, ఆయన ఎముకలు విరిగిపోవద్దు అని, ఆయన ఎముకలు విరగకుండా, ఆయన ఎముకలు మాత్రం అలాగే ఉన్నాయి. శరీరం మీద చర్మము, మాంసము, రక్తనాళాలు, నరాలు ఇంకా ఏది కూడా దాని పొజిషన్లో లేదు. ఆయన చనిపోయాడు, అప్పటికే చనిపోయాడు. అంతవరకు ఆయన భరించినదు ఎందుకు ఆయన అంత తొందరగా చనిపోయాడు? ఇంకా కొన్ని నిమిషాలు వారు కాళ్ళు ఇరగొట్టే వరకు బ్రతకలేకనా? తప్పకుండా ఆయన అప్పటికి చనిపోయి 30 నిమిషాలన్నా ఉంటాయి. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత పక్కలో బల్లము, మీరు ఎప్పుడైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చి ఉంటే చూసుంటారు, రక్తం ఒకే దగ్గర కొంచెం సేపు పెడితే ఆ ఎర్ర రక్త కణాలన్నీ కిందికి వచ్చి పైకి నీరు లాంటి పదార్థం చేరుకుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన అప్పటికి చనిపోయి 30 నిమిషాలన్నా అయి ఉంటుంది. ఇంత భరించిన దేవుడు ఇంకొక గంట వారు కాళ్ళు విరగొట్టే వరకు, లేదంటే పక్కలో బల్లము పొట్టే వరకు ఎందుకు చనిపోకుండా ఆయన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు? రోమా సైనికులు ఆయన చంపలేదు. ఎప్పుడైతే నీ కోసము నా కోసము కార్యము ముగించబడింది అని తెలుసుకున్నాడో ఆ ప్రేమను బట్టి ఆ నిమిషంలో ఆయన ప్రాణాన్ని వదిలేశాడు. రోమీయులు కాదు కదా, మేకులు కాదు కదా, హేరోదు కాదు కదా, పొంతి పిలాత్ కాదు కదా, ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీయలేరు. ఆయన ప్రాణము విడిచిపెట్టింది ఎప్పుడైతే నీ కోసము నా కోసము కార్యము సంపూర్ణమైనదని తెలుసుకున్నాడో అప్పుడు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడంట. ఎంత ప్రేమ గల దేవుడు! ఆఖరి బొట్టు వరకు, రక్తము నీరు వచ్చే వరకు కూడా ఇంకా నా పిల్లల కోసం ఏదైనా చేయకుండా వదిలిపెట్టానా? ఇంకా ఎక్కడైనా నా శరీరం ముద్ద మిగిలిపోయిందా? ఇంకా ఏదైనా నరము ఇంకా నేను ఆ నొప్పి భరించలేకుండా ఉండిందా? ఇంకా ఏదైనా నొప్పి నేను ఇంకా తీసుకోకుండా ఉన్నానా? ఇంకా ఏదైనా పాపము వారి కోసం భరించకుండా ఉన్నానా? అప్పటి వరకు ఎంత నొప్పైనా నేను భరిస్తాను దేవా అని అక్కడే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన సమస్తము సమాప్తము చేశాడో ఆయన ప్రాణాన్ని వదిలిపెట్టాడు. ఈ ప్రేమను సంఘము అర్థము చేసుకోలేకపోతే ఈరోజు చాలామంది గుడ్ ఫ్రైడే హాలిడే అని పడుకుంటారు ఇంట్లో. ఎందుకు? యేసుక్రీస్తు ఏం చేశాడు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆఖరి మాటకు వచ్చులే, 7వ మాటకు వద్దాము, ఎందుకంటే సాంప్రదాయంగా అలవాటైపోయింది. ఏమి మిగిల్చకుండా ఆయన మన కోసము సమస్తము వెల చెల్లించాడంట. ఇంత ప్రేమించే దేవుణ్ణి, ఇంతగా నీ కోసం బలి అయిన దేవుణ్ణి ఎలాగ పక్కన పెట్టి ఇంకేదో ప్రేమ, ఇంకా ఏదో ఒకటి నా కోసం ముఖ్యమని వెళ్ళగలుగుతారు? ఒక మనిషి ఎంత చిత్రహింసలు పొందాలో శారీరకంగా, మానసికంగా. సో ఈరోజు ఆయనను చంపింది రోమా సైనికులు కాదు, నీవు నేను. నిన్ను ప్రేమించి నీ కోసం ఆయన చనిపోయాడు. ఆయనను ఎవరు చంపలేరు. ఆయన చనిపోయాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మీరు అలాగే ఆ సిలువ గురించి ధ్యానిస్తుండగా, ఆయన చేసిన కార్యము ధ్యానిస్తుండగా, ప్రతి గుడ్ ఫ్రైడే ఎన్నో సినిమాలు చూసుంటారు, ఎంతో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసుంటారు, ఎన్నోసార్లు ఆ సినిమా వేసుకొని చూస్తారు. ఈరోజు ఎందుకంటే ఈరోజు గుడ్ ఫ్రైడే అని ఎన్నో పాటలు పాడాం, ఎన్నో మాటలలో, ఎన్నో సర్మన్స్లో మేము వివరించడానికి, వర్ణించడానికి ప్రయత్నం చేశాం. కానీ అది మాటల్లో వర్ణనాతీతం.
ఎంతగా దీన్ని చిత్రీకరించడానికి మేము ప్రయత్నించాం, చాలా నిన్నంతా కూడా మీకు అర్థం చేయించడానికి అదంతా కూడా. కానీ ఏమందో తెలుసా, ఇంత భయంకరమైన వేదనను నేను చిత్రీకరించలేకపోతున్నాను అంది. సో ఈ రోజున్న టెక్నాలజీ కూడా ఆయన పొందిన బాధను చూపించలేదంట. ఈరోజు ఆ బాధ నీకు అర్థం అవ్వాల్సింది మనుషుల మాటల ద్వారానో చూస్తున్న చిత్రాల ద్వారానో కాదు, పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా.